కెనేమో లూఫీ వాళ్ళకి 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఆఫ్ వానాలో కోజికి ఓడెన్ ఎలా కూరిని నిర్మించాడు అన్నది చెబుతూ ఉంటాడు. అలాగే కైదో మరియు ఒరాచి చేసిన పనికి ఓడెన్ ఎలా మరణించాడో అదే టైంలో ఓడెన్ భార్య టాకి తన టైం పవర్స్ తో మొమోని జాగ్రత్తగా చూసుకోమని కెనేమో వాళ్ళని ఫ్యూచర్ కి పంపిస్తుంది. అలా ఫ్యూచర్ కి వచ్చిన వారందరికీ ఇక్కడ శత్రువులే ఉన్నారనుకున్నారు. కానీ ఓడెన్ ప్రేమించే వాళ్ళు ఇంకా మాతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని లూఫీ వాళ్ళతో చెప్పడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కెనేమో వానాలో ఉన్న ప్రజలు ఇంకా ఓడెన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇదంతా ముగుస్తుందో అప్పుడు ల్యాండ్ ఆఫ్ వానా ఎలా మార్చబడుతుందనే దానిపై మేము నిరాశగా ఉన్నాము మరియు మేము ఈ కలుషితమైన భూమిలో తిరిగాము. ఇక చివరికి ఈ ల్యాండ్ ఆఫ్ వానా భవిష్యత్తు లేదని మేము నిర్ణయించుకున్నాం. ఇక ఇలా చెబుతున్న టైంలో పాస్ట్ లో మొమోనోసుకే వాళ్ళ నాన్నని అమ్మని చెల్లిని కోల్పోయినందుకు కైడోని మరియు ఒరాచోపై తప్పకుండా పగ తీర్చుకుంటానని వాగ్దానం చేస్తాడు. అప్పుడే అడవిలోంచి ఓడెన్ యొక్క ప్రజలు ఆ ప్రదేశానికి వస్తారు. అది తెలియని కెనేమో వాళ్ళు ఒరాచి మనుషులనుకుని రెడీగా ఫైట్ కి సిద్ధమవుతాడు. అప్పుడే వారిలో ఒకరు, నేను కేబీలో రిటైనర్ గా ఉండేవాడిని, నా పేరు జుబు మ్యాన్, 20 ఏళ్లుగా మీకోసం మేము ఎదురు చూస్తున్నాము. నేను మీ అమ్మగారు చెప్పింది నమ్మాను, అందుకే ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాము. ఇక ఎలా అనగానే మోమో ఆ ముసలవాడిని మా అమ్మ ఇంకా ఏం చెప్పిందని అడగడంతో ఏమిటంటే, ఉదయం తెలియని చంద్రుడివి నువ్వు, నీ ఉద్దేశం నెరవేరాలి మరియు 20 సంవత్సరాల నేసిన రాత్రికి 9 నీడలు వస్తాయి మరియు మీరు తెల్లవారుజామున తేజస్సును తెలుసుకుంటారు. టాకీసామ యొక్క చివరి మాటలు 20 సంవత్సరాల తర్వాత కోజికి వంశం యొక్క ప్రతీకారాన్ని చూస్తున్నాము. ఇప్పటిదాకా ఇది అసాధ్యం కాదని మేము అనుకున్నాము, కానీ ఇది నిజమేనని, మీరు ఆకుజా యొక్క 9 శరీరాలని మేము చివరికి కనిపెట్టాము. ఇక ఆ ముసలివాడు ఇలా అనగానే మోమో వాళ్ళమ్మని గుర్తు తెచ్చుకుంటాడు. అదే సమయంలో ఏదైనా అవకాశం వస్తే మీరంతా 20 ఏళ్ళ తర్వాత కనిపించండి మరియు ఒరాచిని చంపేయాలని మాకు ఆజ్ఞాపించండి. మీతో పాటు పోరాడేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము. వీళ్ళంతా పోరాడాలని నిర్ణయించుకున్న వాళ్ళే, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మా శరీరంపై చంద్రుడు గుర్తుతో అందరం ఎదురు చూస్తుంటాము. అయితే ఇదంతా ఆలకించిన కెనేమో మోమో, ఇంతకాలం మీరు మా కోసం ఎదురు చూస్తున్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారు అని వాళ్ళని అడిగినప్పుడు మేము ఖచ్చితంగా చెప్పలేము, కానీ ల్యాండ్ ఆఫ్ వానా అంతటా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్న వారే చాలా మంది ఉండొచ్చు. అది విన్న కెనేమో, కైడోను తొలగించడానికి మనకి వీలైనంత మంది మిత్రులు అవసరపడతారు. మీరు వెళ్ళి ల్యాండ్ ఆఫ్ వానాలో ఒకే ఆలోచనతో ఉన్న వ్యక్తులను చేర్చుకోండి. అయితే మీరు చెప్పేది అది ఎవరికి తెలియకూడదు. ఇక కెనేమో చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. ఇక అక్కడితో పాస్ట్ ముగిసిపోతుంది. ఇక కెనేమో లూఫీ వాళ్ళతో, అయితే ల్యాండ్ ఆఫ్ వానాకి ఇంకా భవిష్యత్తు ఉందని ఆలోచిస్తుంటేనే మా ఆశ సజీవమైనదని అనిపిస్తుంది. ఇక శత్రువులను కనిపెట్టమని కిక్కుకు ఆదేశించాము. నేను, కంజురో, రైజో అలాగే మొమోనోస్కి మీ నలుగురం కలిసి మా మిత్రులను చేర్చుకోవడానికి ప్రయాణం మొదలు పెట్టాం. అయితే ఈ దేశం వదిలి వెళ్ళడం కూడా నేరమే. అప్పుడే ఒక వ్యక్తి మేము వెళ్ళడం చూసేశాడు. అలా మమ్మల్ని చేస్తున్నప్పటికీ ఓడని ఎటువైపు నడపాలో మాకు తెలియదు కాబట్టి మేము జూను చేరుకోవడానికి ప్రయత్నించాం. కానీ కొద్దిసేపటికే మా ఓడ నాశనం అయింది. ఇక ఎలా జరగడం వల్ల రైజో మరియు మేము సెపరేట్ అయిపోయాం. మేము మరడానికి ఒక అంగుళం దూరంలోనే డెస్రోసా ఐలాండ్ ఒడ్డుకి కొట్టుకుపోయాము. అక్కడే ఉన్న కైడో సహచరుడు టోమ్ ఫ్లెమింగో మమ్మల్ని వెంబడించారు. అయితే పొరపాటున తెలియని ఓడ ఎక్కడం వల్ల మొమోనోస్కే నుండి విడిపోయాను. అలా నేను మొమోనోస్కేని వెంబడిస్తున్నప్పుడు కంజూరో నుండి విడిపోయాను. నేను ఎక్కువే చేశాను, అది నాకు తెలుసు, కానీ ఇదే జరిగింది. ఆఖరికి ల్యాండ్ ఆఫ్ వానాని విడిచిపెట్టాక మేము విడిపోయాము. అలాగే నేను పొంగు హజార్డ్కి మొమోనోస్కేని ఎత్తుక్కుంటూ వచ్చాను. అక్కడ కూడా కైడో కీలుబొమ్మ అయిన సీజర్ నా దారికి అడ్డంగా నిలిచాడు. అంతేకాకుండా నా మిత్రుడులా నన్ను అనేక మొక్కలుగా నరికేశాడు. ఇకేముంది, దానివల్ల నేను ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోయాను. ఇక చివరికి మీ అందరినీ కలుసుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ ఆపదలే ఆపదలు. కానీ నేను మీలాంటి మంచి వ్యక్తులను కలిసిన తర్వాత
నా జీవితంలో నమ్మకమైన మిత్రులను కనుక్కున్నాను. అందుకే నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. అలాగే ఒరోచి యొక్క దళాలు మా పేర్లు తెలుసుకున్నప్పటికీ ఏం జరుగుతుందో వారికి నిజంగా తెలియదు. కాబట్టి అది మనకే మంచిది. వారు మమ్మల్ని కేవలం దయ్యాలని అనుకుంటున్నారు. అందుకే మమ్మల్ని ఇంకా వాంటెడ్ లిస్టులో చేర్చలేదు. అందుకే మాకు ఇంకా మంచిదైంది మేము తిరిగి దేశానికి వచ్చినట్లు వాళ్ళు గమనించలేదు. ఈ యుద్ధంలో కైడో మరియు ఇతరుల నుంచి మన ఉనికిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇది రహస్యంగానే ఉండాలి. ఇక ఎలా కినెమో ఇంత భారతం చెప్పాక లూఫీ సరే నాకు అర్థమైంది అంటాడు. అన్న లూఫీ ఏమన్నాడు విన్నావా? అన్నకి అంతా అర్థమైందంట. అన్న రూల్స్ పెడతాడంటే వాటిని పాటించడం. సరేలే, ఇక కినెమో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఇంకా అవలేదా? ఇంకా ఎంత ఉందిరా? కైడో మరియు ఒరాచి అడుగుజాడల్లో భారీ సైన్యం మనకి వ్యతిరేకంగా ఉన్నారు. అలా ఉన్నప్పటికీ మరొక పక్క లూఫీ నేతృత్వంలో స్ట్రా హ్యాట్స్ మిత్రులు, లా నేతృత్వంలో హార్డ్ స్పైరట్ మిత్రులు, డాగ్ స్ట్రామ్ మరియు క్యాట్ వేపర్ యొక్క సమూహం, ఇక మేము చేర్చుకున్న ప్రజల తిరుగుబాటుదారులతో 5,000 మంది సమూహంగా ఏర్పడ్డాము. అయినా మేము ఇప్పుడు యుద్ధం చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కైడో మరియు ఇతరుల సమాచారాన్ని దొంగచాటుగా తీసుకుని సరైన ప్రణాళికతో వారిపైన దాడి చేయాలి. అప్పుడే సరైన సందు చూసుకుని వారి నాయకుల తలను నరికేయాలి. ఇక అక్కడితో కినెమో అందరినీ ప్లాన్కి సిద్ధం అమ్మంటాడు. ఇక లూఫీతో సహా అందరూ శ్రద్ధగా వింటూ ఉంటే ఈ యుద్ధం జరిగే ప్రదేశం ఎక్కడ అంటే ఓనగాషిమా ఐలాండ్ లోనే. ఆ బేస్లోనే కైడో మరియు యానిమల్ కింగ్డమ్ పైరట్స్ ఉంటారు. ఇక అదే ఆలకించిన బ్రోకు ఏంటి మళ్ళీ ల్యాండ్ ఆఫ్ వానాను దాటుకుంటూ సముద్రంలోకి వెళ్ళాలా? ఇక కినెమో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మనకి అంత పెద్ద షిప్లే అవసరం లేదు, చిన్న చిన్న ఓడలు ఉన్నా సరిపోతాయి ఓనగాషిమాపై దాడి చేసేందుకు. ఇక సాంజి ఓడల గురించి తర్వాత ఆలోచిద్దాం, ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి. వెంటనే ఒక ఎక్కువ అందుకొని ఫైర్ ఫెస్టివల్ నాడు అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఫైర్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద పండుగ. అందరూ ప్రధాన మందిరంలోనే ఉంటారు. ఎందుకంటే కైదో దేశాన్ని రక్షించే దేవతగా కొలుస్తారు. మరియు ఆ రోజునే ఒరోచి దేవతను దర్శించి పూజలు చేసేందుకు ఊరేగింపుతో అక్కడికి వెళతాడు. అయితే ఇది కేవలం పైకి మాత్రమే. అసలు అక్కడ నిజంగా జరిగేది అధికారుల విందు మరియు అక్కడే యానిమల్ కింగ్డమ్ పైరట్స్ ఉంటారు. ఇక అప్పుడే సాంజి ఓ అలాగా, ఆ పార్టీలో తాగి ఉన్న మూర్ఖులందరినీ వేసేసి ఈ నగరాన్ని కాపాడాలి. వెంటనే వారి నాయకుడి తనలు కూడా వేసేయాలి. అయితే ఒక్కిక్కు నేను వారందరినీ వేసేసిన తర్వాత నా సత్తా చూసి నా ఒళ్ళు వాలిపో. అంటే ముందు ఎపిసోడ్ లో కినెమోను రుద్దడం వల్ల పెద్ద ప్లానే. నువ్వు ఆగరా. ఇక కినెమో వెంటనే సాంజీ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆహా నేమే పడితే సంతోషం. సాంజీ అడిగినందుకు తప్పు వచ్చిందా? కత్తెందుకో జానికి. ఆగరా, పూర్తిగా విను. కినెమో మరియు ఒక్కిక్కు బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కనమాట. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఆమె ఎవరో కాదు, వట్సురు. నువ్వు ఫీల్ అవ్వ మాకు. అయితే ఓకే. ఇక కినెమో వారందరికి యుద్ధం తేదీని 2 జాయ్ పాయింట్ ను సూచించే చిత్రంగా గీస్తాడు. అది మాటల్లో చెప్పాలంటే 2 పక్షుల యొక్క హబు మరియు తిరుగుబాటును సూచించే వెల్లుతో చంద్రుడు, ఫైర్ ఫెస్టివల్ రోజున టూలెట్ పక్షి యొక్క 2 గంటలు, హబు పోర్టు వద్ద పక్షి యొక్క 2వ గంట, అంటే విదేశాల్లోని గడియారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. అయితే ఇక్కడ లూఫీకి అర్థం కాదు. అయితే నీకు అర్థమైందా? అంత డీప్ క్వశ్చన్స్ అడక్కరా. ఇక కినెమో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. మీరు ల్యాండ్ ఆఫ్ వానలో ఉన్న వారికి ఇది ఇచ్చారంటే వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే దీనిని ఎడమ కాలు మడమ మీద చంద్రుడు గుర్తు ఉన్నవారికి మాత్రమే ఇవ్వండి. మనం ఇలా ఇచ్చినట్టయితే అది చంద్రుడు గుర్తు కాబట్టి తిరుగుబాటుకు చిహ్నం. మన మిత్రులు ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ వానలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కాబట్టి. అయితే వీలైనంత మందికి పంపిణీ చేయడానికి మన స్నేహితుల్ని దేశమంతటా వ్యాపించేలా చేసి అక్కడే ఉన్న జోరో మరియు ఓసప్ రాజధానిలో ఈ పనిని చేస్తున్నారు. అప్పుడే లూఫీ నాకు తెలిసి ఇంకా జోరో హెల్ప్ చేయలేడనుకుంటా. అయితే ఓనగాషిమా బ్లూ ఫ్రెండ్స్ తీసుకోవడానికి ఫ్రాంకీని, ఒరోచి అడుగుచారాలు తెలుసుకోవడానికి రాబిన్ ని అక్కడే ఉంచాము అని చెబుతుండగానే కినెమో వీరికి కూడా ఒక్కొక్క పనిని అప్పగిస్తూ ఉంటాడు. ఇక ఎవరికి సరిపోయే పనిని వారికి అప్పగించిన తర్వాత వారి దుస్తులను కూడా వారి పనికి తగ్గట్టుగానే మారుస్తాడు. ఎలాగంటే కినెమో ఇచ్చిన ఆకును తలమే పెట్టుకున్నప్పుడు తన గ్రబ్ జుట్సుతో ఆ దుస్తులను మారుస్తాడు. నామి దుస్తులను బాగా మార్చినట్టున్నాడు కినెమో. బ్రోకు నీ తలపై ఏంట్రా అది? నువ్వు హ్యాపీ కదరా. ఇక అదే సమయంలో అక్కడికి నిజమైన నింజా వస్తుంది. ఆమె పేరే షినోబు. ఇక సాంజీ పని అయిపోయింది. నామిని చూసిన ఆనందం కొంచెం సేపైనా లేదు.
ఈవిడని చూడగానే తల దించేసుకున్నాడు. ఇక వెంటనే షినోబు, ఏ అందమైన అబ్బాయి, నా అందం చూడగానే నీకు నీరసం వచ్చిందా? ఇక చాపర్ చూసి, పక్కకు జరిగమ్మా, మా కుర్రోడు చచ్చిపోయేలా ఉన్నాడు. కొంపతీసి చచ్చిపోయావు సాంజీ. ఇక కీనేమో, రేంజ్ జోష్ తర్వాత మనం విడిపోతాము, కానీ మీరు వెతకాల్సిన 3 సమురాయిస్ ఉన్నారు. మీరు వారిని కనుక్కోగలిగితే వారు మనకు అద్భుతమైన సహాయం చేయగలరు. వారే కవమట్సురు, అసురా డోంజి, డెంజిరో. వారు మాకులాగే ఓడిన్కి సేవ చేసే సమురాయిలు. ఇక వెళ్దాం. మన మిత్రులందరూ ఇక్కడే సమావేశమయ్యారు. అలాగే మన లక్ష్యాలు సముద్రపు చక్రవర్తి కైడోని మరియు ద్వేషపూరిత షోగన్ కురియోమి ఉరోచిని మొట్టు పెట్టడమే. ఫైర్ ఫెస్టివల్ తేదీకి ఇంకా 2 వారాల గడువు ఉంది. ఆ రాత్రికి ఇక్కడి నుంచే రైడ్ చేద్దాం కైడో నివసించే ఓనెగాషిమాకి. ఇక కినెమో చెప్పినట్టుగానే ఓసప్ ఎవరికైనా కాళ్ళ మీద ఆ చంద్రుడి ముద్ర ఉన్నదేమో చూసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఓసప్కి ఒకడు కనపడతాడు. వాడితో తెలివిగా మాట్లాడి కినెమో ఇచ్చిన పేపర్ ని వాడి చేతుల్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాబిన్, ఫ్రాంకీ, ఓసప్ ఒకే దిక్కినికి చేరి కైడో యొక్క ఓనెగాషిమా బ్లూ ప్రింట్స్ కోసం అలాగే ఓరోచి ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే ఓసప్ గుడ్ న్యూస్ అని అత్యంత బలమైన వ్యక్తి పేరు తెలిసింది. అతనే అటమాయమ దొంగల దళం చీఫ్ సుటెన్మారు. ఇంకా ఇలా చెబుతూ ఉండగా ఇక్కడ కినెమో వాళ్ళు ఓడిన సమాధుల కాడ అందరూ నమస్కరిస్తూ ఉండగా అప్పుడే సాంజీ, నీ ప్లాన్ బాగానే ఉంది గాని నాకెక్కడో కొడుతుంది కిని. ఏమిటి అని కినెమో అడిగితే, మీరు చెప్తున్నప్పుడు ఓడిన చేత అసురో డాంజీ 20 ఏళ్ల క్రితం మట్టి కలిశాడు కదా, మరి ఎందుకు అతన్ని వెతకాలి అని అంటున్నారు? అందులోనే మన స్నేహితులను పిలుస్తున్నారు. అబ్బా, బ్రిలియంట్ క్వశ్చన్ అడిగేశావు. తప్పుడు మార్గంలో వెళ్లడం వల్ల అసురో డాంజీని ఓడించాడు అంతే. తర్వాత అతను సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు మరియు అతని పట్ల విధేయతను చూస్తున్నాను అని వాగ్దానం చేశాడు. కానీ అని చెబుతూ ఉండగా ఒకెక్కు ఇప్పుడు సుటెన్మారు అతమాయమ దొంగల దళానికి చీఫ్ అయ్యాడని విన్నాం. అయితే అతను మళ్ళీ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక లూఫీ అది విని అతను అంత స్ట్రాంగ్ గా. ఇక ఒకెక్కు, అవును, బహుశా అతను సమురాయిల్లో బలవంతుడని చెప్పలేను, కానీ మిత్రుడిగా అతని కంటే నమ్మదగిన వారు ఎవరూ లేరు. ఇక ఒక బారు టౌన్ లోకి వెళ్తే, ఏంటి వీళ్ళంతా ఆహారాన్ని ఇంకా తీసుకుని వెళ్తున్నారా? ఏంట్రా ఇది? ఎవడైనా వచ్చి దాడి చేస్తే? ఏ నోరానా, నువ్వు ఇలా అన్నావు లేదా? అప్పుడే ఆవిడొచ్చేయండి. అవునరా, ఎవడో గాని దున్నపోతున్నా వస్తున్నాడు. సరిగ్గా చూడు, తెలుస్తుంది. అన్ని నన్ను అడిగితే నేను చెప్పినట్టుండదు ఎపిసోడ్ అంతా. ఓకే 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 అక్కడికి వచ్చింది ఎవరో కాదు, సుటెన్మారు. ఇక సుటెన్మారు దగ్గరున్న సైనికులు ప్రజలపైన దాడి చేసి వారి దగ్గరున్న ఆహారాన్ని దొంగలిస్తూ ఉంటారు. వన్ పర్టికులర్ బాంబ్ మాత్రం ఏమీ కదలకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇక సుటెన్మారు సైనికుడు ఎంత అర్జీ పెట్టినా కళ్ళు కూడా తెరవదు. ఇక అప్పుడే సుటెన్మారు వచ్చి, ఏ ముసలదానా, నువ్వు ఎక్కువ కాలమే బ్రతికావు. మీరు ఎప్పుడైనా చూసారా క్రూరమైన వాస్తవాన్ని అని కత్తి తీసి వేసేసాడు అనుకున్నా, కానీ నేను నిన్ను ఈ కష్టాల నుంచి బయటపడేస్తాను. ఇక అలా అనడంతో బామ్మ కళ్ళు తెరిచి, ఒక ఎక్కువ చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను. ఏంటి? అది చచ్చి చాలా కాలమైంది అని సుటెన్మారు అంటే ఆ బామ్మ, 9 సమురాయిలు వచ్చారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ఓడిన చివరి కోరిక నెరవేరే సమయం వచ్చింది. ఇక వెంటనే సుటెన్మారు, వేటకారంగా ఉందా? నాయకుడు లేకుండా యుద్ధంలో ఎవ్వరూ గెలవలే. ఇక అదే సమయంలో సీన్లోకి ఒకడు ఎంట్రీ ఇస్తాడు. వాడెవడా కాదు, జాక్. నేను చివరికి నిన్ను కలుసుకున్నాను, దొంగల దళం యొక్క అధినేత. నాకు ఇది కూడా తెలిసింది, స్ట్రా హెడ్ లూఫీ ఇక్కడికి వచ్చాడని. ఇక సుటెన్మారు, నాకు తెలియదని చెప్తే మీరే నన్ను నమ్ముతారా ఏంటి? ఇక జాకేమో, నీకు ఇప్పుడు అంత అదృష్టం లేనప్పటికీ నిన్ను బ్రతకనిస్తున్నాం. కైడో మిమ్మల్ని తన సబోర్డినేట్ గా ఉండాలని కోరుకున్నారు, కానీ నేను నిన్ను గౌరవిస్తానని మాత్రం ఆశించకు. అయితే నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఆ అభ్యర్థనకు నా సమాధానం ఇదే అని సుటెన్మారు జాక్ మీదకి వేగంగా ఫైట్ కి దిగుతాడు. ఇక వెళ్ళగానే జాక్ మీద కత్తితో దాడి చేస్తాడు. ఇక అక్కడ భీకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయితే జాక్ సుటెన్మారుపై ఆగకుండా అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. అతను చనిపోయినప్పటి నుండి నేను చనిపోయే మార్గం కోసం వెతుకుతున్నాను, కానీ నీలాంటి ఎదవ దగ్గర చనిపోను అని జాక్ మీద సుటెన్మారు తన కత్తితో మళ్ళీ దాడి చేస్తాడు. నేను అప్పుడే చచ్చి ఉండాలి అని సుటెన్మారు అనే సమయంలోనే ఓనగాషిమాలో కైడో జీవించి ఉండడం చాలా బాధాకరం అని డ్రాగన్ ఫామ్ లోకి చేంజ్ అవి
ఓనగషిమా నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక్కడేమో ఒక పరుటంలో జాక్ మరియు సుటెన్మారు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఇక అదే సమయంలో మేఘాలు నల్లగా మారడం, మెరుపులు ఉరుములతో కూడిన శబ్దాలతో అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. ఇక ఆ వాతావరణం చేంజ్ అవ్వడం చూసి జాక్, పేకాటరాయుడు, బాల్డిబో ఇక ఆఖరికి లా కూడా చూసి ఎవరు వస్తున్నారో వారికి అంచనా ఉంటుంది. ఇక వెంటనే లా స్ట్రా హెడ్స్ ని బయటికి రమ్మంటాడు. ఇక అందరూ బయటికి వచ్చి చూస్తే కైడో ఆ మేఘాల నుండి బయటికి కనబడడంతో మొమో డ్రాగన్ గా మారిపోతాడు. అది చూసిన కిక్కు మరియు షినోబుకి ఏమీ అర్థం కాదు. ఇక కెనెమో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అని చెప్పడంతో ఇక లా ఏమో మనం ఇబ్బందుల్లో కూరుకుపోయాం ముగివరా. ఇక అయితే అప్పుడే కైడో నల్లటి మేఘాల్లోంచి బయటకు వస్తూ ఉంటాడు. ఏ జాక్, ఆ ఆకతాయిలను తీసుకురండి ఇప్పుడే ఇక్కడికి. ఇక ఇక్కడేమో లూఫీ వాళ్ళ టీంకి ఆ డ్రాగన్ ఎవరన్నదే అర్థం కాదు. ఇక లా మరియు కెనెమో టీం అతనే కైడో అంటే ఎంతో ప్రమాదకరమైన వాడు. ఇక లూఫీ వాడే కైడోనా అని అనడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీలో ఎవరైనా చివరిదాకా చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.